1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఆడవారికి ఋతుక్రమ సమయంలో వాళ్ళు గుడికి వెళ్ళొద్దు అంటారు. ఇప్పుడు కొంచెం కలివైపరీత్యం ఏమో కానీ మేము ఋతుక్రమంలోనే దేవాలయాలు వెళ్తామని ఒక రకమైన వర్గం తయారయ్యారు. అయితే ఆ సమయంలో అసలు ఎందుకు గుడికి వెళ్ళొద్దు, ఏ రోజున వెళ్ళొచ్చు? కొంతమంది 4వ రోజు వెళ్ళొచ్చు అంటారు, కొంతమంది 5వ రోజు వెళ్ళాలి అని అంటారు. కొంతమంది మనసులో ఎప్పుడు భగవన్నామస్మరణ చేసి చేసి ఆ ఋతుక్రమ సమయంలో కూడా ఎంతొద్దనుకున్నా మనసులో భగవంతునికి సంబంధించిన స్మరణే వస్తూ ఉంటుంది. అలా రావడం దోషమా? ఈ అంశాలన్నింటినీ మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, మంత్రశాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఋతుక్రమ సమయానికి సంబంధించిన అనేక సందేహాలు. మొదటగా అసలు గుడికి ఎందుకు వెళ్ళొద్దు అంటారు? సాక్షాత్తు సీతమ్మ వారే ఋతుక్రమం అయింది, దేవతలకే తప్పదు కదా, మాకెందుకు దోషం అనేది ఒక వర్గం వాదన. రెండోది, 4వ రోజు ఇంట్లోకి వస్తారు, 4వ రోజు అసలు పూజ చేయొచ్చా, గుడికి వెళ్ళొచ్చా, 5వ రోజు వెళ్ళాలి. తర్వాత భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్న వారికి ఆ సమయంలో ఆపడం కష్టం, అంతవరకు చేసిన అనుభవం వల్ల. అది దోషమా? ఈ సందేహాలన్నింటినీ మీరే సమాధానం చెప్పాలి. వాస్తవంగా అమ్మ, మనం దేన్నైతే రహస్యంగా ఉంచాలో దాన్ని రహస్యంగా ఉంచట్లేదు. స్త్రీకి సంబంధించినటువంటి ఇటువంటి విషయాలు అసలు మనం పైకి తెలిసే విధంగా మాట్లాడుకోవడమే తప్పు. అది స్త్రీ యొక్క గౌరవాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా ఉంది. ఇవన్నీ గోప్యమైనటువంటి, రహస్యం అంటే రహస్యంగానే ఉండాలి. అవన్నీ బయటకి మనం ప్రచారం చేసి అలా ఉండాలా ఇలా ఉండాలి, ఇవన్నీ కూడా పైత్యానికి, పైశాచిక పోకడలకి పోయేటటువంటి విషయాలు. కానీ ఈ సందర్భంగా మీరు అడిగారు కాబట్టి ఒక విషయం చెప్తాం. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో ఏ ప్రాణికి లేనటువంటి మహత్తరమైనటువంటి ఒక అవకాశం స్త్రీకి ఉన్నటువంటి స్త్రీ మాత్రం. ఆ స్త్రీని మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావిస్తాం. ఒక స్త్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ప్రతీక. స్త్రీ చేసేటటువంటి పని ఇంకెవడు చేయలేడు. ఒక స్త్రీ సంతానాన్ని కనగలదు. ఆ స్త్రీ సంతానాన్ని సంతానం కలగడానికి స్త్రీకి అర్హత సాధించి పెట్టేటటువంటి ఒకే ఒకటి ఈ ఋతుక్రమం. స్త్రీకి ఋతుక్రమం లేకపోతే ఈ సృష్టి లేదు. అంత పవిత్రమైనటువంటి యొక్క ఋతుక్రమాన్ని అంత గోప్యంగా, అంత రహస్యంగా, అసలు దాని గురించి బయట చెప్పకూడనటువంటి, నేను ఇంట్లోకి రాకూడదు అన్న విషయాన్ని అసలు ఏ స్త్రీ బయట చెప్పకూడదు. కానీ ఇప్పుడు అసలు ఏముంది, ఎవరు పడితే వారు దాని గురించి మాట్లాడేయటం, అది స్త్రీ యొక్క గౌరవాన్ని దెబ్బతీయటమే. వాస్తవంగా ఇలాంటి విషయాలు మనం బయట మాట్లాడితే. కానీ ఒక స్త్రీ గనక ఇంట్లోకి రాకూడని రోజుల్లో ఉన్నప్పుడు ఎందుకు పూజ చేయకూడదంటారు అంటే, ఒక స్త్రీ ప్రసవ వేదన అనుభవించేటప్పుడు ఎంత కష్టపడుతుందో ఋతుక్రమం అనుభవించేటప్పుడు కూడా అంతే కష్టపడుతుంది. అందువల్ల ఆ స్త్రీ బయటికి రాకూడదు. ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అయితే ఒక స్త్రీ ప్రసవ వేదన అనుభవించేటప్పుడు ఎంత కష్టపడుతుందో ఋతుక్రమం అనుభవించేటప్పుడు కూడా అంతే కష్టపడుతుంది. అయితే ఈ ఋతుక్రమం జరిగేటటువంటి క్రమంలో నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటి స్త్రీ తన శక్తిని కోల్పు, అంటే ప్రతి నెల కూడా స్త్రీకి రీఫ్రెష్ అవుతూ ఉంటారు. మరి శరీరంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. సైంటిఫిక్ పరంగా కూడా చెప్తారు, సైంటిస్టులు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, డాక్టర్లు వాళ్ళు. ఆ రీఫ్రెష్ అయ్యేటటువంటి క్రమంలో, ఆ ఋతుస్రావం, ఆ రజోదర్శనం అయ్యేటటువంటి క్రమంలో విపరీతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటి ఆ రజస్సును పట్టుకుంటుంది. బయటకు వచ్చేది చెడంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు, అంత నెగిటివ్గా ఈ యొక్క స్త్రీ ఉన్నప్పుడు వంటలు వండడం కానీ, లేదా ఇతరత్ర వేరే సామాన్యమైనటువంటి పనులు చేయటం కానీ, దేవాలయాలకు వెళ్ళటం కానీ అలాంటి పనులు చేయకూడదు. చేస్తే ఏమవుతుంది, వంటలు వండుతారు, ఈ నెగిటివ్ అంతా కూడా ఆ వండినటువంటి ఆ పదార్థాలకి స్ప్రెడ్ అయిపోతుంది. ఆ భోజనం ఎవరు తింటారు? ఇంట్లో ఉన్న వాళ్ళ భర్త, పిల్లలు లేదా అత్తమామలు తింటారు. ఏమవుతుంది, వ్యాధిగ్రస్తులు అవుతారు. ఇవి ఏది చూపించండి, కంటికి కనపడవు. బ్యాక్టీరియా ఉంటుంది, కంటికి కనపడుతుందా? కనపడదు. ఆ కారణం చేత స్త్రీకి శక్తి కోల్పోయేటటువంటి సమయం. గట్టిగా అన్ని పనులు చేయలేదు ఆవిడ. ఆ శక్తిని కోల్పోకుండా, ఉన్న శక్తి కూడా కోల్పోకూడదు. కాబట్టే పూర్వం పెద్దవాళ్ళు ఏం చెప్పారయ్యా అంటే, ఆ ఋతుక్రమంలో ఉన్నటువంటి స్త్రీ బయటకు రాకుండా జాగ్రత్తగా ఆ 3 రోజులైనా వాళ్ళు రెస్ట్ తీసుకుంటారని ఆ నియమం పెట్టారు. పెట్టడానికి గల ప్రధానమైనటువంటి కారణం. రెండవది, పూజలు అవి చేయకూడదు. సీతాదేవే ఉంది, సీతాదేవికే జరిగింది కదా. సీతాదేవి ఎప్పుడైనా సరే ఋతుక్రమంలో ఉన్నప్పుడు ఏదైనా గుళ్ళో పూజ చేసిందా? సీతాదేవిని ప్రామాణికంగా మీరు తీసుకున్నప్పుడు సీతాదేవి అనుభవించింది, అది నువ్వు అనుభవిస్తున్నావు. కానీ సీతాదేవికి ఉన్నటువంటి పాతివ్రత్య ధర్మం నీ దగ్గర లేదుగా. సీతాదేవి ఏదైతే త్రేతాయుగంలో
ఇప్పుడు రాముడు అడవికి వెళ్ళాడు, నువ్వు వెళ్తున్నావా? నీ భర్త చిన్న చితకో తప్పు చేసి జైలుకి వెళ్ళాడు, నువ్వు వెనకాల వెళ్తున్నావా? నువ్వు కూడా వెళ్ళట్లేదు. ఉండండి నేను కూడా వస్తాను నీతో పాటు అని చెప్పి దుప్పటి తీసుకుని వెళ్ళట్లేదుగా. సీత ఎవరైనా సరే మనం ఎప్పుడూ కూడా పురాణాల్లోనూ పెద్దల్ని దేవతల్ని వేలెత్తి చూపించి వాళ్ళు ఇలా చేశారు మాకేంటి, వాళ్లే చెయ్యగాలి అనేది మేమేంటి అని మనం ఎవరినైనా సంబోధన చేసేటప్పుడు వాళ్ళు ఆచరించిన విధానాలు మనం ఆచరిస్తున్నామా లేదా అనేది వాళ్ళలాగా మన జీవన మార్గం ఉందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి ఫస్ట్. కాబట్టి మనం అలా చెయ్యం. పోనీ ఎక్కడైనా ప్రామాణికం సీతాదేవి రజస్వలు అయ్యారు. మనకి ఇక్కడ భద్రాచలం పక్కన పర్ణశాల, సీతాదేవి అమ్మవారు ఋతుక్రమం ఉన్నప్పుడు రజస్వలుగా ఉన్నప్పుడు ఒక రాయి మీద కూర్చుని ఉండేదంతే. ఆ రాయి అవి కూడా ఇప్పుడు చూపిస్తారు, ఆ కోనేరు ఆ నీళ్లు అవి అమ్మవారు ఎక్కడ స్నానం చూపిస్తారు. అంతేగాని పంచబట్టిలో ఏం కూర్చోలేదుగా అమ్మవారు రాముడితో పాటు, అంతే కదా. ఎందుకయ్యా అంటే స్త్రీ ఆ సమయంలో శక్తిని కోల్పోతుంది కాబట్టి ఇంకా పనులు చేస్తే అనేకమైనటువంటి, ఇప్పుడు చిన్న విషయం అమ్మా, 40 ఏళ్ల స్త్రీలకి అనేకమైనటువంటి వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? పూర్వకాలంలో 90 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా సరే నడిచి బిందెలతో నీళ్లు తెచ్చేవారు. ఇప్పుడు నీకు 40 ఏళ్ళకే నీకు పని మనిషి కావాలి, బట్టలు ఉతికేవాళ్ళు కావాలి, వంట వండేవాళ్ళు కావాలి, నీకు ప్లేట్లో అన్నం తెచ్చి పెట్టేవాడు కావాలి, ఇంతమంది కావాలి. నీ పని నువ్వు చేసుకోలేకపోతున్నావు. ఎందుకు చేసుకోలేకపోతున్నావు? ఇటువంటి సమయాలలో చెయ్యకూడనటువంటి పనులు మీరు చేస్తున్నారు కాబట్టి తద్వారా వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ద్వారా వచ్చేటటువంటి అనారోగ్యాలు వారిని పట్టి పీడిస్తున్నాయి. కాబట్టి నువ్వు గట్టిగా పనులు, మీ అత్తగారు చేసిన పని నువ్వు చేయలేకపోతున్నావు. ఎందుకు? ఇది కారణం. కాబట్టి అనారోగ్యాలు అవి ఇప్పుడేం చూపించవు, పెరిగే కొద్దీ చూపిస్తూ ఉంటాయి. నడానికి బెల్ట్ వేసిన ఎంతమంది ఉంటున్నారు? 30 ఏళ్ల దగ్గర నుంచి. కారణం ఏంటి? ఇవన్నీ కూడా కొన్ని అసలు మనం వాస్తవంగా ఇటువంటి విషయాలు ప్రచార మాధ్యమాల్లో కానీ సాంఘిక మాధ్యమాల్లో కానీ దయచేసి స్త్రీకి సంబంధించి గౌరవప్రదమైనటువంటి విషయాలు ఇటువంటివి ఎవరూ ప్రచారం చేయకుండా మాట్లాడకుండా ఉంటే ఉత్తమం. కానీ ఇటువంటి ప్రచారాలు లాంటివి చేసేటప్పుడు స్త్రీ యొక్క గౌరవాన్ని దెబ్బతీస్తున్నట్టే గ్రహించాలి. కానీ అది దెబ్బతీయకుండా మీలాగా సున్నితంగా చెప్పిన అవగాహన కలిగే అదే అది చెప్తున్నాను. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి, ఎందుకంటే మీరు అడిగింది అవేర్నెస్ కోసం. కాబట్టి ఆ పూజలు కానివ్వండి, వంటలు కానివ్వండి, అలాంటివి చేయకూడదు. మనసులో భగవన్నామస్మరణ, భగవంతుడి విషయాలు గుర్తు, భగవన్నామస్మరణ చేయడానికి అంటూ ముట్టు మైలుతో పని లేదు. కేవలం కూర్చుని నామస్మరణ చేసుకో. రామనామస్మరణ అయితే బ్రహ్మచారి దేవతల యొక్క నామస్మరణ చేయొచ్చు. శివనామస్మరణ, రామనామస్మరణ చేయొచ్చు. స్త్రీ దేవత నా శ్రీమాత్రే నమః ఇటువంటి నామస్మరణ చేసుకోవచ్చు. అసలు వంటగదిలోకి వెళ్ళేటటువంటి ఇదే లేదు, వెళ్ళకూడదన్నారు. ఎందుకంటే సైన్స్. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఎవరైనా రజస్వలా ఉన్నటువంటి స్త్రీని తీసుకెళ్ళి సైంటిస్టుల దగ్గర చెక్ చేసుకోండి. నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఓ వ్యాధి లాంటిది వస్తుంది, మందులు వేసుకుంటున్నాం కదా. దానికి దీనికంటూ ప్రత్యేకమైన మందే ఉండదు, కేవలం రెస్ట్ మాత్రమే మందు. అందువల్ల ఏమిటయ్యా అంటే 3 రోజులు ఆ ప్రభావం ఉంటుంది. 4వ రోజు ఏమవుతుందయ్యా అంటే ఆ రజస్వలా ప్రభావం తగ్గినా సరే, రజోదర్శన ప్రభావం తగ్గినా సరే, ఆ శక్తి అనేది పుంజుకోవడానికి 1 రోజు ఎక్స్ట్రా ఇచ్చి 4 రోజులు కూడా వారు ఏ పని చెయ్యకూడదు అని పెట్టారు తప్ప స్త్రీనేదో వంటింటి కుందేలను చెయ్యాలనో లేకపోతే ఇటువంటి విషయాల్లో స్త్రీని అణగదొక్కాలనో కారణం కాదు. ఎప్పుడూ కూడా స్త్రీ అందరికన్నా ముందు మాతృదేవో భవ, దేవుడి కన్నా తండ్రి కన్నా ముందు ఒక స్త్రీనే గొప్పగా తల్లి స్వరూపంలో భావించారు. కాబట్టి ఎప్పుడూ కూడా వేదాలలో కానీ శాస్త్రాలలో కానీ ఇటువంటి నియమాలు ఆచారాలు చెప్పినప్పుడు అవి పాటిస్తే, నువ్వు పాటించకపోతే అది నీ కర్మ. కానీ ఎందుకు పాటించాలి అని మాత్రం వ్యతిరేకించి అడగకూడదు. నువ్వు పాటించకపోతే వేరు, కానీ అందరూ నేను చేసినట్టే చెయ్యండి, మీరు పాటించద్దు అని చెప్పేటటువంటి అధికారం నీకు లేదు. అలాగే గురువు గారు 4వ రోజు ఇంట్లోకి వస్తాం సాధారణంగా, కానీ దేవుడి పూజ దీపం ముట్టించడం లేదా గుడికి వెళ్ళడం అనేది 5వ రోజు చేయడం శ్రేష్టం అంటారు, మీరేమంటారు? 5వ రోజు నుంచే చెయ్యాలి. ఎందుకంటే 4వ రోజు స్నానం అవుతుంది కానీ పవిత్ర స్నానం అవుతుంది. 5వ రోజు పవిత్ర స్నానం అవుతుంది. ఆ కారణంగా భగవదారాధన కానివ్వండి ఇటువంటివి 4వ రోజు చిన్న పనులు చేసుకోవచ్చు, 5వ రోజు నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు. ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.